లైఫ్లో అన్నీ మన ప్లాన్ ప్రకారమే జరుగుతాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. అందుకే మన ఫైనాన్షియల్ ప్లాన్లో ఎప్పుడు ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఉండాలి. అంటే మనం అనుకున్న రిటర్న్స్ రాకపోయినా లేదా అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనల్ని మనం కాపాడుకునేలాగా ఒక గ్యాప్ అయితే ఉండాలి. దీన్ని రూమ్ ఫర్ ఎర్రర్ అంటారు. ఇది మనల్ని క్రైసిస్ సిచ్యువేషన్లో ఇబ్బంది పడకుండా నిలబెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి. ఒకవేళ ఒకరోజు స్టాక్ మార్కెట్ అంతా పడిపోతే లేదా ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూ వస్తే వీటన్నిటికీ మీరు ఒక ప్లాన్ బి అనేది పెట్టుకోవాలి. మన అవసరానికి మించి కొంచెం ఎక్కువగానే దాచుకోవాలి. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం రోడ్డును పడకుండా మళ్ళీ కోలుకునే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఇంజనీర్లు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు అనుకోండి, అది మోయగలిగే బరువు కంటే ఎక్కువ తట్టుకుండేలాగానే డిజైన్ చేస్తారు. సో మన ఫైనాన్షియల్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. ఎప్పుడు ఎడ్జ్లో ఉండకూడదు, కొంచెం సేఫ్టీ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఖర్చులు పెట్టే ముందు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకు కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుందని నమ్ముతున్నాను.